ఒక్క ఫోటో 10 లక్షలు, అది కూడా 100 మందికే. అయినా ఫ్యాన్స్ వెనక్కి తగ్గలేదు. ఫోటోలే కాదు, స్టేడియంలో టికెట్స్ కూడా హాట్ కేకులా ముడైపోయాయి. మెస్సీకున్న క్రేజ్ అది. మెస్సీ అంటే ఫ్యాన్స్కున్న అభిమానం అది. ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ మరికొద్ది గంటల్లో హైదరాబాద్ వస్తున్నారు. ఫ్యాన్స్తో మీట్ అండ్ గ్రీట్తో పాటుగా ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. దీంతో సాకర్ ఫ్యాన్స్ మెస్సీని ప్రత్యక్షంగా చూసే క్షణం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఫుట్బాల్ ప్రేమించే వారికి మెస్సీ, రొనాల్డో దైవాలతో సమానం. ఇప్పుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్న సందర్భం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. స్వయంగా గ్రౌండ్లో దిగి బంతితో తలపడడం మాత్రమే కాదు, మెస్సీను బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పించే ప్రయత్నాల్లో కూడా తెలంగాణ సర్కారు ఉంది. సింగరేణి RR9 అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. సింగరేణి RR9 జట్టు నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు తరపున మెస్సీ ఆడనున్నారు. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. 20 నిమిషాలు జరిగే మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి సాకర్ దిగ్గజం మెస్సీ బరిలో దిగుతారు. ది గోట్ కప్ మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్లు రొడ్రిగో డిఫాల్, లూయిస్ సువరేజ్ కూడా హాజరవుతారు. డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. తర్వాత సాయంత్రం 4:30 నుంచి 5:10 వరకు మీట్ అండ్ గ్రీట్లో పాల్గొంటారు. మెస్సీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. అయితే మెస్సీతో ఫోటో దిగడం సాదాసీదా వ్యక్తులకు సాధ్యం కాని విషయం. కేవలం 100 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. అది కూడా 10 లక్షల రూపాయలు వెచ్చిస్తేనే ఫోటో దిగే ఛాన్స్ ఉంటుంది. అది మెస్సీకున్న క్రేజ్. మరోవైపు మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ గత కొద్ది రోజులుగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వతహాగా రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఇష్టమైన ఆట. మెస్సీ హైదరాబాద్ రాక అంతర్జాతీయ స్థాయిలో నగరానికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఫుట్బాల్కు బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెస్సీతో మాట్లాడాక దీనిపై తుది నిర్ణయం ఉంటుంది. మెస్సీ పర్యటన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తోంది. అందులో భాగంగా మెస్సీ ఆడే ఫ్రెండ్లీ మ్యాచ్లో ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. మెస్సీతో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా 2 వారాల క్రితం సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మెస్సీ జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి తన లక్కీ నెంబర్ 9తో జెర్సీతో బరిలోకి దిగుతున్నారు. ఇక ఇప్పటికే పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న ఫోటోలతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.